ఈరోజు ఈ ఒక 10 నిమిషాలు నాకు ఒక ఆధ్యాత్మిక విచారంలో చెప్పడానికి బాబా ప్రేమికులు బాబాతో వచ్చిన అవకాశం ఇస్తున్నాను కాబట్టి ఆధ్యాత్మికం అంటే భగవంతుని అన్వేషణము, భగవంతుని తెలుసుకుంటాము అని ప్రతి ఒక్క ధర్మాల్లోనూ గురువులోనూ మోక్షానికి మార్గం అనేది కావాలి. ఆ మోక్షానికి గురువు ద్వారా మనం పొందాలనేది ప్రతి ఒక్క ధర్మాల్లోనూ చెప్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనము మెహర్ బాబా ప్రేమికులుగా ఇక్కడ వచ్చాము. ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రం అని ఆధ్యాత్మిక మనం ఒకరికొకరు సంప్రదించుకొని ఎలా మనము జీవించాలి, ఎలా మనము ఈ ఒక్క సృష్టిలో మనం వచ్చి మనం ఒక ప్రయాణం ఎలా సాగించుకోపోవాలనే ఒక అవగాహనని మెహర్ బాబా మనమాంటి మానవులుగా వచ్చి మనకి నేర్కొచ్చి ఇలా జీవించాలి అని నేర్పించారు. ఈ పురాణాలు కానీ వేరే ధర్మాల్లో కానీ రాజయోగం అంటే మోక్షానికి కాదు. ఇక్కడ భగవద్గీతలో ఏం చెప్తారంటే ఒక గురువు ద్వారానే తన శిష్యుల్ని మోక్షానికి దారి తీసుకోపోవచ్చు. మనకొస్తే మనకి గురువు లేదు. మనం ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రం అనుకొని ఇతడు అవతారం అనుకొని ఈ అవతారాన్ని ఇతడు ఏం చెప్పాడు, ఈ మానవాళికి ఏమేమి ఎలా జీవించాలని తెలియజేశాడో ఇతని ద్వారా మనము ఎలా మోక్షాన్ని పొందాలి. ప్రతి ఒక్క ధర్మంలో చెప్తారు. మనము కూడా ఇప్పుడు ఇక్కడికి వస్తుండే వాళ్ళు మనందరూ భక్తులైతున్నామే కానీ ప్రేమికులుగా వస్తుంది. ఒక ప్రేమికుడు నిజంగా భగవంతుని తెలుసుకుని అన్వేషణలో ఉండే ఒక ప్రేమికుడు అందరికీ మోక్షాన్ని ఇచ్చే ఒక అవకాశాన్ని ఆ ప్రేమికుడు పొందిస్తారు. మరి మనకి ఎవరు మనకి మోక్షం ఇచ్చేవాళ్ళు? మెహర్ బాబా ఎలా ఇస్తాడు? సర్వము అన్నిటిలోన అంతటిలోన అక్కడే భగవంతుడు అని అనుకోవచ్చు. మన ఒక ప్రయాణాన్ని తుది వరకులను ఆయన ఎలా నడుచుకోమన్నాడో ఆ ఒక్క ఆ ప్రయాణంలో ప్రయాణిస్తే మనకి జనన మరణం లేదు. ఇది గాడ్ స్పీచ్ లో కూడా చెప్పారు. అంటే ఎలా పోయేది? నేను ఇల్లు పెట్టుకోవడం కదా ఈ సంసారంలో రోజుకి లేచినప్పటి నుంచి మళ్ళీ విద్యార్థిలో పోయే వరకును ప్రతి ఒక్క కర్మకాండాలు చేయకూడదంటాము, సంస్కారాలు చేయకూడదంటాము, వాళ్ళు చేస్తామని కదా అనే ఒక భావన మనకి కలగజేస్తా ఉంటుంది ప్రతి ఒక్కరికి. అంటే అది ఏది జరుగుతున్నామో ఇది నాది కాదు, ఆయనది. ఆయన ఇప్పుడు నేను నిలబడిండేది నాది కాదు, మాట్లాడుతుండేది నాది కాదు, చూస్తుండేది నాది కాదు, ఇది నాకు కాదే కాదు అనే ఒక భావన మనలో కలిగినప్పుడు మనం నిజంగా మన జీవితంలో అంత ఆయనది. ఆయనలో మనం ఎక్కడుంటామో ఆయనలో ఉంటాం. అప్పుడు మనకి జన్మమానం గురించి కూడా మనకు తెలియదు. మనము మన సంసారంలో సన్నిధిగా ఎలా జీవించాలని చెప్పారు. మనం అనుభవిస్తూ ఉండేది అంటుకున్నట్టు జీవిస్తున్నారు. అంటుకున్నట్టు జీవిస్తూ ఉంటే ఇప్పుడు మనము ఇప్పుడు నాకు 52 ఏళ్ళు. 52 ఏళ్ళు పుట్టినప్పటి నుంచి దేవుడు 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 అంటాను కొలుస్తూనే వచ్చిందనే కానీ దేవుడు ఎక్కడున్నారో ఇంటి వరకు నాకు తెలియదు. కానీ ఇప్పుడు మెహర్బాబా తెలుసుకుంటారు దేవుడు ఎక్కడున్నాడంటే నాకు తెలిసినట్టుగా నిరాకారమైన ఇతడు కాదు. నువ్వు ఏ రూపంలో అనుకుంటావో ఏ దాంట్లో అనుకుంటే ఆ దాంట్లో ఉండగలదు. అది తెలుసుకునే అవకాశము ఈ మెహర్ బాబా ద్వారా ఈ యొక్క ఆత్మకి ఈ జన్మకి లభించింది. ఆయన
ఇది తెలుసుకున్నాక మళ్ళీ నేను అన్వేషణుడు కాకూడదు. ఎందుకంటే మళ్ళీ అన్వేషణుడు అయితాడు జనగమన ప్రక్రియలోకి పోవాలి. ఆ జనగమన ప్రక్రియ నాకు అక్కర్లేదు. భగవంతుడా, ఇప్పటికంటే నీ కాడ ఉండేది నాకు కలప. ఈ ఒక్క మానవులుగా జన్మించి ఈ ఒక్క మంచి చెడు బాధ సంతోషం వీటన్నిటికంటే నీ కాడ ఉండేది ఎంత బాగుంటుంది అనే ఒక అవగాహన మన ప్రతి ఒక్క భగవా ప్రేమికుడికి ఆయన కృప, ఆయన ప్రేమ బీజాలు మనలో చేరుకోవాలని బాబాను కోరుతున్నాను. ప్రతి ఒక్కరిలో బాబా ప్రేమ బీజనాలు ఇస్తడానికి వస్తున్నారు. అంటే ఇచ్చిందల అంటే ఇచ్చిందే కలిపే మనము ఆయన్ని చూడగలుగుతున్నాము, ఆయన్ని భగవంతుడిగా మనం స్వీకరిస్తున్నాము. బాబా ప్రేమికులందరూ మీరు దయచేసి ఇతడు భగవంతుడని భక్తుడుగా రావడానికి ప్రేమికులుగా ఆయన ఏమి చెప్పాడు, ఎలా నడుచుకోమన్నాడు అలా నడుచుకునే దానికి బాబా ప్రేమికులంతా ప్రయత్నించండి. అవతారం ఉంటే బాబా अवतार में है बाबा की, अवतार में है बाबा की, अवतार में है ये साबुन जो अवतार में है बाबा की మనం సృష్టి గురించి మనం తెలుసుకున్నాం. అవతారం హే బాబా की పరాత్పర బ్రహ్మ స్థితిలో ఉండేటువంటి మన ఆత్మ పరమాత్మ భగవంతుడు ఆయనకే తెలియదంట. ఆయన అప్పుడు ఆ స్థితిలో ఉండేటువంటి భగవంతుడు నేను నిలదు అనే ఊహతో వచ్చిన పని వెంటనే ఇంకో వృత్తిని లభిస్తాడు కదా, ఇంకా అది చాటాట చేస్తాము నేను చేసుకుంటూ చూస్తూ ఉంటారు కదా. అటుగా ఉన్నప్పుడు చూస్తారు చేసేటప్పుడు ఆయన ఆ ఇంకో ఆత్మగా పరమాత్మకే తెలియదు. ఆ పరమాత్మర పరమాత్మ స్థితికి రావాల్సింది. ఆ ఆత్మకే అది అప్పుడు ఆత్మ తానే కలుగుతాగా. ఆ పరమాత్మకి మనం చూడలేదు. పరమాత్మలు వచ్చినాక ఈ అవతారాలన్నీ మనం తెలుసుకోలేదు. రాముడు కానీ, కృష్ణుడు కానీ, కృష్ణుడు కానీ, వైష్ణుడు కానీ, మహమ్మద్ కానీ ఈ 7 అవతారాల్లో మనం ఎవరైనా అనుకోవచ్చు. అటుగా ఉన్నప్పుడు ఆ పరాత్పర బ్రహ్మ స్థితికి వచ్చిన ఆత్మ పరమాత్మ. ఆ పరమాత్మలో 7 రకాల నేను అనే వస్తే నల్ల రూపంతో వచ్చింది, మళ్ళీ ఇంకో రూపం నీళ్ళు. ఆ 3 స్థితుల కనుక ఆ పరమాత్మ స్థితికి వచ్చిన పాటే దానికి సృష్టి, స్థితి, లయ 3 కారణాలు. ఆ 3 కారణాల్లోన పుట్టాలా, పోషించాలా, చనిపోవాలి. పుట్టాలా, పోషించాలంటే చనిపోవాలి. ఈ 3 స్థితులు మనము చేయాలి, పరమాత్మ కూడా చేయాలి. పుట్టిన మీ ఆత్మతో వచ్చినటువంటి ఒక ఆత్మ ఎప్పటికైనా కానీ పుట్టాలా, పంచాలా, చనిపోవాలి. ఆటోమేటిక్గా వస్తానికి వస్తుంది. అది పరాత్పర స్థితిలో వచ్చినటువంటి 3 స్థితులుగా ఉంటామంటే సృష్టి, స్థితి, లయ. లయకాలంతో వచ్చినటువంటి స్థితిలో దాని నుంచి ఆ 7 రకాల గాలితో ఉత్పత్తి అవుతుంది. ఆ 7 రకాల గాలిలో 4 రకాల గాలి మాత్రమే ఇప్పటికీ కడుపులేదు. మీరు తెలుసు వాళ్ళు 4 రకాల గాలి మనం చూపించేకాలి. మనకి వాళ్ళ భాషతో మాత్రం మనం విన్నామంతే కానీ మనం చూపించేకాలి. ఆ 7 రకాల గాలితో ఉత్పత్తి అయినటువంటి వాళ్ళు ఈ మొదటి రాయిగా వస్తుంది. రాయి ఎట్లా వస్తుంది? రాయి వస్తుంది ఎట్లా వస్తుంది తప్ప మీరు అంటే మనం చెప్తే మనం చూపించేకే చేసేకాలేదు. అది భగవంతుడు చెప్పేదే కానీ వినాల్సింది అంటే కానీ మనం ఇంట్లో మీరు చూసినామా అంటే మనం చెప్పేకాదు. ఆ భార్య రాయితో వచ్చినటువంటి అది లోహముగా మారుతుంది. లోహం అంటే మనం చూడాలి. ఇప్పుడు చెప్పాలి ఎటువంటిగా ఆ రాయికి కాకు బంగారం అనేది ఒక చూసాంటే ఉంటుంది. ఒక రాయి మొత్తం బంగారం, కాకి బంగారం అనేది రాయితోనే ఉత్పత్తి అవుతుంది. స్టార్టింగ్ అదే లోహాల్లో కాకి బంగారం అనేది వచ్చింది. దాని నుంచి లోహాలు 8 లోహాలన్నా కావచ్చు. రాయి, బంగారు కావచ్చు, వెండి కావచ్చు, ఎటువంటి దాన్ని లోహాలు కావచ్చు. లోహాలుగా వచ్చేటువంటి ఆత్మ ఇతర వల్ల క్రిమికటిగా వస్తుంది. వృక్షంగా వస్తుంది. వృక్షంగా ఎట్లా వస్తుంది తప్ప ఇతర మళ్ళా వృక్షమైతే లోహమైన బట్టే మళ్ళీ ఇది ఎట్లా వృక్షమవుతుందంటే
దాని భూమిలో వచ్చింది చెట్టు దాని కలిసి ఫాస్ట్గా వస్తుంది. అది దాన్ని రాయితే కాదు అంటుకుంటుంది. అది సాధిస్తానికి అటువంటి చెప్తాను. అక్కడ ఆ పాటితో వచ్చింటుంది ఒక వృక్షం చిన్నగా మనం మనసుకి వస్తుంది. చిన్నగా అది కంటి కనపడుకోకున్నట్టు ఒక వృక్షం దాని ఆ పరమాత్మ ఏమైనా రాసేసాడు. ఆ వృక్షం మీద చిన్న చెట్టు మీద పెద్ద వృక్షం వరకు దాన్ని రాజు చెట్టు. ఇప్పుడు దాన్ని ఇక్కడ చూసి ఎంత ఉంటుంది, కొంచెం మన కంటి కూడా కనపడుతుంది. దాని ఆ వృక్షం దాంట్లో ఉంటారు, ఆ చెట్టు దాంట్లో ఉండదు. అది ఏ చెట్టు గడ్డి చెట్టు అయిపోతుంది. అసలు ఏ చెట్టు కూడా పనికిరాదు, అటువంటి చెట్టు అయిపోతుంది. చెట్టుగా అయినటువంటి దానిలో క్రిమి కీటకాలు తయారు. అది ఎట్లా తయారవుతాయంటే దాంట్లో మనిషికి కష్టపోతుంది. దాంట్లో క్రిమి కీటకాలు దాంట్లో మనం చూసే దాంట్లో కూడా మనకి చెప్పచ్చు. క్రిమి కీటకాలు తయారవుతాయి. క్రిమి కీటకాలు తయారైన దాంట్లో చిన్ని జల్లు కావచ్చు, పాము కావచ్చు, ఎక్కడైనా కానీ దాంట్లో పురుగులు అన్ని రకాలు వస్తాయి. అతను ఎన్ని రకాలు అన్నది జరగాలంట. దాంట్లో 84 లక్షలు జన్మ, అవి 84 లక్షలు జన్మెత్తుకొని వస్తుంది. ఏ చేసి ఇప్పుడు చూస్తాను కదా మనం ఎన్ని రకాలుగా వస్తుందో అటువంటిగా ఉన్నప్పుడు ఆ క్రిమికల్ దాంట్లో ఉంటుంది జరచరం. అంటే దాంట్లో నీటిలో ఉంటుంది, బయట ఉంటుంది. నీటిలో ఉంటుంది, బయట ఉంటుంది. అంటే పాము, కప్పలు, కప్ప మనం చూసేదాంట్లో కప్పగా ఉంటుంది. కప్ప నీటిలో ఉంటుంది, బయట ఉంటుంది. ఆవిడ ఆ జలచరమైన కప్ప ఇంకా జలచరం అవుతుంది కదా, దాంట్లోనే ఎప్పుడు మీరు బాగా చూస్తాను కరెక్ట్ కప్ప. ఆ కప్ప ఎటువంటిగా ఉంటుందంటే తోటం దగ్గరకు వస్తుంది. కప్ప తోట లేకుండా కప్ప ఉంటుంది. తోట లేకుండా కప్ప అంటే మనం చూసింటాం, అంటే అర్థమవుతుంది. ఆవిడ ఆ కప్ప నుంచి జలచరం అయిపోయింది. జలచరం నుంచి దాంట్లో పక్షి ఎటువంటి ఉంటుంది, నీటిలో ఉంటుంది, బయట ఉంటుంది. అది అటువంటి వాడంటే అదే ఆ పక్షిగా ఉండే కదా బయటగా ఉండొచ్చు, పోతాడు. లోపలికి పోతాయి, పాఠాలు పోతుంది. అది చూడండి బయట కాబట్టి లేకుంటుంది. అటువంటిగా ఉన్నప్పుడు ఆ జీవిత జలకారం నుంచి వచ్చింది ఫస్ట్ మృగించే జగల్లోనే పదార్థం ఉంటుంది కాబట్టి అది మృగాలుగా మారుతుంది. దాంట్లో మారేది ఇది మనం మృగాల్లోన ఎన్ని రకాల మృగాలు దాంట్లో దాంట్లో మానవుగానే ఉంటుంది, మృగంగానే ఉంటుందంటే గోరుగా. అదే గోరుగా. సో అక్కడ మనిషి రూపంగానే ఉంటుంది, ఇక్కడ మానవులుగానే కనిపిస్తుంది. అటువంటిగా ఉండేది సింపానికి అందులో అప్పుడు మనిషి రూపంతో వస్తానంటే అదే ఫస్ట్ ఆత్మ. మన మానవునికి మొదట ఆ రూపంలో వస్తున్నటువంటి దానికి నేను ఎవరో కూడా ఆవిడ అర్థమవుతుంది. నేను ఇంకా తెలుసుకొస్తున్నాను, ఏది కథనం తెలుసుకొస్తున్నాను, నేను ఏం కథనం తెలుసుకోవాలని అది అవును జ్ఞానం లేనది దానికి ఆత్మ. అది అవును ఉండేది నేను అది ఏం బట్టలు ఏది లేదండి దానికి ఆ గడ్డ ఈ గడ్డ తీసుకుంటాను. దానికి జ్ఞానం లేనట్టు నేను బట్టలు వేసుకున్నాను లేదండి ఆ కన్నా చూసుకోవాలా అని ఒక దానికి ఊహ వస్తుంది. ఊహ వచ్చిన బట్టి చెట్లు ఆకులు తీసుకొని తిప్పుకొని వేసుకొని దానికి బట్టలు కొడుకోవాలంటే వేసుకుంటా మృగము అప్పుడు ఆ పరమాత్మ ఉన్నాడు. ఇవన్నీ చేసుకొస్తున్నాము, అజ్ఞానంతో ఉన్నాము. ఇప్పుడన్నా తెలియడానికి ఒక మార్గం ఉండాలి. కొన్ని ఎన్ని సంస్కారాలు చేసుకొస్తుంది. రాయిగా వస్తుంది, లోహంగా వస్తుంది, జలచరాలు వస్తున్నాయి, జలచరాల్లో వస్తున్నాయి, పక్షిగా వస్తుంది, మళ్ళీ మృగమైన మృగం ఇంకా మానవుడిగా వస్తున్నాక
మనకి తెలుగు వస్తుంది. తెలుగు ఎందుకు వస్తుంది? ఓహో ఇది నాకు ఇచ్చారు, నాకు తెలుసు, నాకు ఇచ్చినటువంటి భావన వస్తుంది మనసులో. మనసులో ఏమొస్తుంది? ఆ భావన వచ్చిన మీరు సంస్కారం కొంచెం ఎక్కువ నేను చూస్తే బాధపడతాడు, వీళ్ళు బాధపడతాడు, వీళ్ళు నేను బాధపడితే మనం బాధపడినట్టు. దాన్ని భావించి పరమాత్మగా ఇదంతా వేస్ట్, ఇవన్నీ అక్కడ భగవంతునిగా పోయేదానికి ఒక మార్గం. భగవంతుని గురించి చెప్పాలా, భగవంతుని గురించి ఒకరు చెప్పాలా, ఒకరితో వినిపించుకోవాలి, వినాలా, ఒకరికి మనతో చూపించుకోవాలి చేస్తున్నాం. అప్పుడు ఒకటో స్టేజ్కి పరమాత్మని అప్పుడు మానవునిగా ఆత్మకి పరమాత్మకి వెళ్ళి చేరేదాన్ని అప్పుడు కాషాయాన్ని చూపించినాడు భావన. కాషాయం వేసుకోవాలా, ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ ఏమి సాధ్యం లేదండి. భగవంతుని చేసేదానికి ఒక సాధన, అదే భగవంతుని కాషాయం. అంటే మనిషి వేసుకోవాల్సింది లోపల హృదయానికి వేసుకుంటే ఓహో నేను భగవంతుని దగ్గరికి పోయేదానికి మార్గం అనుకుంటా. అప్పుడు పరమాత్మకి మానవునికి ఆవిడ జ్ఞానాన్ని పెడితే ఇదేంటి పరమాత్మ తెలుసు. ఇదంతా వేస్ట్. ఎన్ని ఐశ్వర్యాలు సంపాదించిన, ఎన్ని మన నా బిడ్డ నా పాప ఎవరైనా వస్తారు, నేను చనిపోతే ఎవరు పోయేదంటే గుంటు వరకు వస్తారంటే ఆ గుంటు వరకు వస్తే మోసం ద్వారా ఒక దిన వేస్తారు. అయ్యో నా నవ్వు పెడతా, నా భర్త పెడతా అని గుర్తు ఏడుస్తారంటే కానీ వాళ్ళే మన ఎందుకు వస్తారు, ఏం చెప్తలేదు. అది పరమాత్మ చెప్తాను. ఇవన్నీ శ్రమ పొదచ్చు. నీకు బాగా భర్తగా వస్తున్నారు అంతేగానే నీ భర్త కాదాయన నా వాడు అనిపించుకుంటాడే కానీ బాబా భగవంతుడు పరమాత్ముడు. బాబాని కూడా కాదు, పరమాత్ముడు ఆయనకి నామము రూపము గుణములు లేనివాడు. ఆయన నిరాకారుడు, వ్యక్తులు ఎదురు ఆయన ఎన్ని పొగిడినా కూడా కాదంట. అటువంటి ఉండే స్థలంలో ఉన్న భగవంతునికి మనసులో ఆయన ఏం చెప్తున్నారో చెప్పేసి Ya les